అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 150 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఒంగోలు జేఎంబీ చర్చిగా రెండుగా విడిపోయిన పరిస్థితి. గత కొంతకాలంగా రెండు గ్రూపుల మధ్య జరుగుతున్నటువంటి వారు ఈరోజు తారాస్థాయికి చేరిన పరిస్థితి. ఎందుకంటే ఇరువురు కూడా కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కూడా చర్చి ఆస్తులు, అదేవిధంగా ఇక్కడ పరిచర్యకు సంబంధించి కొన్ని విషయాలు అయితే కోర్టులో నానుతున్న పరిస్థితులు. ఈరోజు కూడా చర్చి ఆవరణలో కొంత గందరగోళం వాతావరణం నెలకొన్న పరిస్థితి. దీనిపై ముందస్తుగానే పోలీసులకు అందిన సమాచారం కూడా పోలీసు బందోబస్తు మీద కూడా ఇక్కడ సమావేశాన్ని అయితే నిర్వహించిన పరిస్థితి. కానీ ఇక్కడ జరిగిన కొంత గందరగోళ వాతావరణంలో పోలీసులు కూడా తమ అయిన శైలిలో ఆ సమస్యను అయితే పరిష్కరించే పరిస్థితి. అసలు ఇక్కడ ఏ విధంగా వారు పహరా కాస్తున్నారు, ఎటువంటి సమాచారం వాళ్ళ దగ్గర ఉంది, అసలు ఇక్కడ ఏం జరిగిందో కూడా ఒంగోలు 2 టౌన్స్ అయితే శ్రీనివాసరావు ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ గత కొన్ని రోజుల నుంచి కూడా జేపీ ఆధ్వర్యంలో కూడా కొన్ని గందరగోళ వాతావరణ పరిస్థితులు. ఈరోజు మీ దృష్టికి ఏమొచ్చింది, మీరు ఎందుకు రావచ్చు? ఈరోజు మాకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఎస్టీబీసీ సమావేశం ఏర్పాటు చేసిన క్రమంలో వీళ్ళు జేఎంబీ చర్చిలో అశాంతి కార్యక్రమాలు కానీ, జేఎంబీ చర్చికి సంబంధించినటువంటి కొన్ని ప్రాపర్టీస్ అన్యాక్రాంతమైనవి, వాటిపైన మేము సమావేశం ఏర్పాటు చేసుకొని దీన్ని ఒక తాటి మీద తీసుకురావాలని చెప్పేసి ఒక వర్గం భావించే ఉంది. ఇంకొక వర్గం వాళ్ళు వచ్చేసి ఆ ముసుగులో అసాంఘిక కార్యక్రమాలు, చట్ట వ్యతిరేకమైన లాండ్ ఆర్డర్ ఇష్యూస్ రేజ్ చేసే విధానం ఉందని చెప్పేసి ఇచ్చినటువంటి ఫిర్యాదులని రెండింటిని కూడా అబ్జర్వ్ చేయటము, మరియు మాకు వేగుల ద్వారా తెలిసినటువంటి సమాచారం మేరకు కూడాను ఇక్కడ మేము పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి జేఎంబీ చర్చి రెండుగా విడిపోయి గత సంవత్సర కాలం నుంచి 3గా కూడాను వర్గ పౌరులు నడుస్తూ ఉన్నారు. ఈ క్రమంలో లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎరేజే అవకాశం ఉంది కదా అని చెప్పేసి మేము పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో అటువంటి సమావేశాలు ఏవైతే పర్మిషన్స్ లేకుండా జరిగే సమావేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జరగకుండా అయితే మేము నిరోధించగలిగాము. అంటే ఇప్పుడు ఈ రోజు జరిగిన పరిస్థితి చూస్తే రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి సమస్యలు ఏమైనా తలెత్తే అవకాశం ఉందా? ఎటువంటి సమాచారం? వీటినన్నింటి కూడాను ఏకతాటి మీద కనుక తీసుకురాలేకపోతే భవిష్యత్తులో సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. ఇది లాండ్ ఆర్డర్ ఇష్యూస్ రేజ్ అవటమే కాకుండాను మత కలహాలకు కూడాను దారితీసే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన త్వరలోనే ఎవరైతే ప్రభుత్వానికి మరియు మా ఉన్నతాధికారుల దృష్టికి మరియు రెవెన్యూ వారి దృష్టికి కూడాను తీసుకెళ్లి దీన్ని పూర్తి స్థాయిలో పరిష్కార మార్గం చూపించేలాగా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా సార్, ఒక వర్గానికి సంబంధించి కోర్టును కూడా ఈ కేసుకి సంబంధించి అంటే ఈ చర్చి ఆస్తులు అమ్ముకోవడం జరిగింది, దానికి సంబంధించి కోర్టు కూడా వెళ్ళడం జరిగింది, వాళ్ళకు కూడా కోర్టు తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఈ సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అవి ప్యూర్లీ సివిల్ నేచర్ కాబట్టి అవి అయితే మాత్రం మాకు పూర్తిగా మా దగ్గరికి పూర్తి సమాచారం రాలేదు. కానీ ఇక్కడ మాత్రం లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎరేజ్ అయ్యి సుమారు 22 కేసుల దాకా కూడాను ఒక వర్గం మీద ఇంకొక వర్గం పెట్టుకోవడం జరిగింది. మా దగ్గర కూడాను 22 కేసులు ఆల్రెడీ మా 2 టౌన్ స్టేషన్లో కానీ 1 టౌన్ స్టేషన్లో కానీ నమోదై ఉన్నాయి. అవి కొన్ని ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి, కొన్ని కంప్లీట్ అయిపోయి ఛార్జ్షీట్లు ఫైల్ చేయడం, ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసిన కోర్టు పరిధిలో ఉన్నాయి. వీటన్నిటిని కూడాను దృష్టిలో పెట్టుకొని లాండ్ ఆర్డర్ ఇష్యూస్ మాత్రం ఎరేజ్ అయినాయి. మిగిలినవి కూడాను కొన్ని ఆస్తులకు సంబంధించినటువంటి కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు. కానీ అవి సివిల్ ఇష్యూస్ అయి ఉండటం వల్ల వాటిలో మేము ఇంటర్వ్యూ అవ్వలేదు. ఇది మొత్తానికి కూడా జేఎంబీ చర్చి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రెండు గ్రూపుల మధ్య తగాదా, ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తుగా వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ బందోబస్తు కూడా నిర్వహించడం జరిగింది. గతంలో ఈ చర్చి ఆవరణలో 2 గ్రూపులుగా విడిపోయి చర్చి ఆస్తుల విషయం పట్ల కూడా కొట్టుకుంటున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి పూర్తి నివేదిక కూడా ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది. కొన్ని విషయాలు సుమారు 22 కేసులకు సంబంధించి స్టేషన్లో ఉన్నాయి, అదేవిధంగా కొన్ని కేసులకు సంబంధించి కోర్టులో ఉన్న నేపథ్యంలో కూడా పూర్తి నివేదిక వచ్చేంత వరకు కూడా మాకు ఉన్నతాధికారులు ఆదేశాలు, అదేవిధంగా జరుగుతున్న పరిణామాలను దృష్ట్యా మేము ఇక్కడైతే చర్యలు చేపడతాము. ఈ రానున్న రోజుల్లో కూడా ఇటువంటి అసాంఘిక శక్తులకి చోటు లేకోకుండా శాంతి భద్రతలు కాపాడేదాని కోసం అయితే మేము గట్టిగా కృషి చేస్తామని చెప్పిస్తున్న పరిస్థితి ఇక్కడ సీఏ గారు చెప్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న తీరు పట్ల కూడా ఇక్కడ కొంతమంది క్రైస్తవులు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే శాంతికి చిహ్నమైనటువంటి చర్చి ఆవరణంలో కూడా ఇటువంటి సంఘటనలు జరగడం తమకు ఎంతో బాధ కలిగిస్తుంది. ఈ సమస్య త్వరితగతిన పరిష్కారం మటుకి మేము ఎంతో సంతోషిస్తామని చెప్పేసి కూడా వారు తమ మనోవేదన అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ ఒంగోలు జేఎంబీ చర్చి నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.